నాకు నిజంగా అంటే మీ వ్యక్తిగతమైన జీవితాలు నాకు తెలీదు కాబట్టి, నేను జనరల్‌గా మాట్లాడతాను. నాకెవరి గురించి తెలీదు. సో, నా గురించి తప్ప ఎవరి గురించి తెలీదు. నేను జనరల్‌గా మాట్లాడతాను. లాస్ట్ టైము మీరు ఎప్పుడు మీ పాపం ఒప్పుకుంటూ కన్నీరు గార్చారో నాకు తెలీదు. నేనంటుంది ప్రభువా నేను పాపినని కళ్ళు మూసుకొని చెప్పడం గాదు. ఏకాంతంగా ఒక రూమ్‌లోకెళ్ళి నీ గుండెలు పాదుకుంటూ నేనెంత పాపిని ప్రభువా అని ప్రార్థన చేశారో నాకు తెలీదు. ఎంతకాలం క్రితం జరిగిందో నాకు తెలీదు. ఒకవేళ అది జరగకపోతే మీ జీవితంలో మీరు నిజంగా ఆయన వైపు నడుచుకుంటా వెళ్ళట్లేదు. ఎంత పాపిని నేను. పరిశుద్ధుడితో ఈ పాపి ఎలా సహవాసం చేస్తాడు? చేస్తది. నా చేతులు శుభ్రంగా లేకుండా, నా కన్నులు శుభ్రంగా లేకుండా, నా హృదయము శుభ్రంగా లేకుండా, నా శరీరము శుభ్రంగా లేకుండా నేను పరిశుద్ధుడితో ఎలా సహవాసం చేస్తాను? అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముందు మోకరించి కన్నీటితో అడగాలి కదా, తండ్రి నన్ను క్షమించు అని. నేను కంటితో పాపం చేశాను ప్రభువా. మాటలో అన్ని పాపం ప్రభువా. నా జీవితం అంతా పాపం ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నీ కుమారుని యొక్క రక్తంలో నన్ను కడుగు ప్రభువా. నేను మంచివాడిని కాదు ప్రభువా, కానీ నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ప్రభు. నీతో ఉండాలనుకుంటున్నాను ప్రభు. నీలో నడవాలనుకుంటున్నాను ప్రభు అని మీరు లాస్ట్ టైం ఎప్పుడు మీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయో నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను అది మంచిది మీకు. మీరు కన్నీరు కార్చండి అంటలేదు నేను. నేను అంటుంది ఏంటంటే ఆ కన్నీరు హృదయం పగిలి రావాలని. కన్నీరు రావాలి కాబట్టి కన్నీరు రావాలంటలేదు నేను. మీ హృదయము పగిలి దేవుడి సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని మీరు కన్నీరు కారుస్తూ కుమారుని యొక్క రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. చేస్తుంటే అర్థం ఏంటంటే మీరు ఏం కోరుకుంటున్నారంటే ప్రభువా నా జీవితంలో ఏ పాపము నీకు నాకు మధ్యలో అడ్డం రావడానికి వీల్లేదు. నాకు నువ్వు కావాలి. నీతో సహవాసం కావాలి నాకు. నేను నీతో నడవాలనుకుంటున్నాను. జీవము గల దేవుడు చేయి పట్టుకొని నేను నడవాలనుకుంటున్నాను. నీ చేయి పట్టుకోవాలంటే నా చేతిలో పాపం ఉంటే నీ చేయి పట్టుకోలేను. నీ ముఖం చూడాలంటే నా ముఖం నిండా పాపం ఉంటే నీ ముఖం చూడలేను నేను. నేను నీకు దగ్గరికి రావాలనుకుంటున్నాను ప్రభువా. కానీ ఈ పాపం అడ్డొస్తుంది ప్రభువా. ఈ పాపం అంతా కూడా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని మీరు ఎప్పుడు కన్నీరు కార్చారో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట మాత్రం మీకు చెప్తాను. అదేంటో చెప్పమంటారండి? ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క శిష్యుడు ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే తను దుఃఖపడుతూనే ఉంటాడంట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ దుఃఖం ఏంటో చెప్పమంటారండి? ఆ దుఃఖము ఆ కన్నీరు ఏంటో చెప్పమంటారండి? పాపం విషయమై కన్నీరు గార్చడం అనమాట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనేటువంటి మాట 5వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్తలో ఆయన మాట అనడానికి కారణం ఏంటంటే మనమంట ఎప్పుడు కూడా దుఃఖపడేవారిగానే ఉండాలి. దేని విషయం దుఃఖపడాలి? మనం పాపం విషయం దుఃఖపడాలి. మీరు చూడండి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళి మీ హృదయం నిజంగా పగిలి మీరు దేవుని సన్నిధిలో కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. మీకు వెంటనే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది. మీరు ఏ రోజైనా చేయండి, ఏ సమయంలో చేయండి, ఏ పగలైనా చేయండి, ఏ రాత్రి అయినా చేయండి. మీరు దేవుని సన్నిధికి వెళ్ళి మీ హృదయం కృమ్మరించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఓదార్పు వస్తుంది. దేవుడు వచ్చిన వాగ్దానం ఏంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీకు ఓదార్పు ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఆయన పాప క్షమాపణ అడిగావు, అయా నన్ను కడుగు అని అడిగావు, శుభ్రంగా కడుగు అని అడిగావు. ఆయన వెంటనే నీకు సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ కన్నీటిని నేను చూశాను, నీ హృదయం పగిలింది, నేను నా కుమారుని యొక్క రక్తం ద్వారా సంపూర్ణంగా నిన్ను కడిగేస్తున్నాను. అది నీకు దేవుడు అనుగ్రహించేటువంటి ఓదార్పు అనమాట. అలా